అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆయన సోదరులు నారాయణ స్వామి శ్రీనివాసులు ఎంతో ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ శ్రీ కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన ఆలయ అభివృద్ధి కమిటీ సమావేశం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జయరాం మాట్లాడుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం దేవాలయాన్ని కసాపురం గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ అధికారులు, నాయకుల సహకారంతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ సమావేశంలో గుంతకల్ నియోజకవర్గం ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు పుణ్యక్షేత్రమైనటువంటి కసాపురం నెట్టికంటి స్వామి వారి ఎంతో మంది భక్తాదులు ఇక్కడికి వచ్చారు. పెద్ద వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు. వారి అనుగుణంగా అదేవిధంగా ఈ గ్రామస్తులైనటువంటి అన్ని వర్గాల వాళ్ళు, అన్ని మతస్థులు అందరూ కూడా ఏకమై గ్రామస్తులు ముందుకు వస్తేనే మన దేవాలయం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామస్తులు వాళ్ళు తోడు ఉండాలా. అదేవిధంగా గ్రామస్తులతో పాటు గుండెకల్లో ఉన్న భక్తాదులు ఎంతో మంది ఆ దేవుడికి సేవ చేయాలనే ఎంతో మంది పెద్దలు ఉన్నారు. అన్ని విధాలుగా సేవ చేసేదానికి కూడా ముందుకు వస్తున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మనందరూ సహకరిస్తే అన్ని విధాలుగా కసాపు నెట్టికంటి అభివృద్ధితో చెందుతుంది. అదేవిధంగా రామలింగనాయుడు గారు కూడా ఇక్కడ ఫ్రీగా అన్ని విధాలుగా స్కెచ్ చేసి ఈ గుడిని ఎలా అభివృద్ధి చేస్తే బాగుంటుందనే దానికి కూడా ఆయన కూడా ఆంజనేయ స్వామి వారితో ఆయన కూడా వాళ్ళ కుటుంబం గారు అక్కడ ఆ దేవుని ఇది ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అందరూ కూడా మమేకమై ఈ గుడిని అభివృద్ధి చేసేదానికి కూడా మనందరూ తోడ్పడదాం. అదేవిధంగా ఇంకా ఎవరైనా మాస్టర్ ప్లాన్ ఆయనకి ఎవరైనా ఇంకా వివరించమని చెప్తే ఈ రోజులో కాదు, ఇంకా కొంచెం టైం తీసుకుందాం. అన్ని విధాలుగా టైం వాస్తు ప్రకారంగా కూడా మనం మొదలు పెడదాం. అన్ని విధాలుగా అయిన తర్వాతనే స్కెచ్ తయారైన తర్వాత మనము స్టార్ట్ చేసుకున్న దానికి ముందుకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా మరియు ఇక్కడున్న భక్తాదులు కూడా ఇంకా ఇతర భక్తాదులు కూడా ఇలాంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తోడ్పడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.